తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రస్థానంలో దశాబ్ది వేడుకలు చరిత్రలో నిలిచాయి. ఒక ఏడాది ముందుగానే దశాబ్ది వేడుకలు అంబరాన్నంటేలా ప్రారంభించింది గత బీఆర్ఎస్ సర్కార్. ఏడాది పాటు సాంస్కృతిక కార్యక్రమాలు షెడ్యూల్ రూపొందించింది. తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా దశాబ్ది వేడుకలను ప్రారంభించింది. కవులు, కళాకారులను ఘనంగా సత్కరించుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. కానీ రాష్ట్రంలో అధికార మార్పు వల్ల దశాబ్ది ఉత్సవాలు ముగింపునకు నోచుకోలేదు. కనీసం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన దశాబ్ది వేడుకలను ముగించాలన్న సోయి లేకుండా పోయింది రేవంత్ రెడ్డికి. కేవలం కేసీఆర్ పై ఉన్న ద్వేషంతో, రాజకీయ కక్షతో దశాబ్ది వేడుకలను కన్ఫ్యూజ్ చేయకుండా వదిలేశారని పలువురు విమర్శిస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిపాలన మరొకటి ఉండదని తెలంగాణ వాదులు రేవంత్ సర్కార్పై మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కేసీఆర్ పాలనలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా అవతరణ దినోత్సవాలు ఉండేవి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా పండుగ వాతావరణం కనిపించేది. మరి ఈసారి మాత్రం డల్గా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. వరంగల్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అవతరణ దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయి? అప్డేట్స్ ఏంటి రవికాంత్? తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అలంకారప్రాయంగా తూతూ మంత్రంగా ఏదో చేశామనే తీరుగా చేశారు తప్పితే ఆ అవతరణ దినోత్సవానికి సంబంధించి ఒక ప్రేమతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిన రోజు, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు బ్రిటిషర్ల వాళ్ళ చెప్పు చేతల్లో 200 సంవత్సరాలు భారతదేశ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడి బతికాము, మనల్ని బానిసల్లా చేశారన్నటువంటి సందర్భాన్ని పుస్తకాల్లో చదువుకున్నటువంటి ఈ తరం యువత, అంటే 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు 60 ఏళ్ల ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ఆకాంక్ష అంటే అన్ని విషయాల్లోనూ తెలంగాణ ప్రజలంతా కూడా ఒక బానిసల్లా బతికిన సందర్భము, ఎందులోనూ న్యాయం జరగలేదు తెలంగాణ ప్రజలకు సంబంధించి. అందుకే 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పీక్స్ చేసిన సందర్భం, మలిదశ ఉద్యమం ప్రజలంతా కూడా చర్చించుకోవాల్సిన అంశం. ఇదంతా కూడా జూన్ 2 అంటే వాళ్ళ ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్ష నెరవేరినటువంటి సందర్భం. ఇది వాళ్ళ ఒక పండగ వాతావరణంలో 2 ఏళ్ల క్రితం వరకు జరిగినటువంటి రాష్ట్ర అవతరణ వేడుకలు ఇవాళ కళ తప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వేడుకలు జరిగేటువంటి ప్రాంతాలను కూడా మనం గమనించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లా మనం చూసినట్లయితే కలెక్టరేట్ లేదు కాబట్టి కిలా వరంగల్ సంబంధించినటువంటి అక్కడ మైదానంలో నిర్వహించారు. మొదటి నుంచి కూడా ఏ వేడుకలు జరిగినా హన్మకొండ జిల్లాకు సంబంధించి పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతాయి కాబట్టి ఈసారి వేడుకలు అక్కడే జరిగాయి. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లాలో ఎన్టీఆర్ స్టేడియం అతిపెద్ద స్టేడియంగా ఉంటుంది. అక్కడ నిర్వహించాల్సి ఉంటుంది వేడుకలు. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు అక్కడే జరిగాయి. పూర్తిగా ఈ ఏదైతే వెన్యూను కూడా జిల్లా కలెక్టరేట్ కు మార్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏదైతే అవతరణ వేడుకల మీద ఎంత వివక్ష ఉందో మనం ఈ యొక్క కారణంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కూడా మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుక జరగాల్సి ఉండగా ఇవాళ ఆ వేడుకలు జిల్లా కలెక్టరేట్ కు పరిమితమైన సందర్భం. అంటే జిల్లా కలెక్టరేట్ లోను అంబేద్కర్ స్టేడియంలోను, ఇటు మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే ఎన్టీఆర్ స్టేడియంలోను కలెక్టరేట్ లోను 2 చోట్ల జరగాల్సిన సందర్భంలో ఒకే చోటకి పరిమితం చేసిన సందర్భం. ఎందుకంటే పూర్తిగా ప్రజానికం అంతా కూడా ముఖ్యంగా మానుకోట మనం చూసినట్టయితే ఉద్యమాల పెట్టిన పేరుగా ఉంటుంది. అక్కడ ఆ వేడుకలను పూర్తిగా అయితే అలంకారప్రాయంగా నిర్వహించిన సందర్భం. బడ్జెట్ లేదనే కారణం చూపిస్తున్నట్టుగా కూడా మనకి అర్థమవుతా ఉంది. నామమాత్రంగానైతే ఈ వేడుకలు జరిగిన సందర్భం. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్లకు సంబంధించి మనం చూసినట్టయితే ఇక ములుగు జిల్లాకు సంబంధించి తంగేడు మైదానంలో జరిగింది. ఆ తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ వెన్యూలు కూడా మారిన సందర్భం. 1 గంట సేపట్లో ఈ వేడుకలన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా హడావుడిగా ఏదో ఆత్రంగా కొనసాగిన సందర్భం. ఒక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన రోజు చాలా సంబరంగా పండగ వాతావరణంలో ప్రజల ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన అవసరం ఉంది. 4 రోజుల ముందు నుంచే బీఆర్ఎస్ సర్కార్ లో ఉన్నప్పుడు ప్రజల్లో ఆ వాతావరణం కనిపించేది. ఏదైతే జిల్లా కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో కావచ్చు, ప్రతి గ్రామంలో రాష్ట్రం సాధించిన రోజును ఎంతో ఘనంగా నిర్వహించే పరిస్థితి ఉండేది. మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు
అంగరంగ వైభవంగా ముస్తాబు చేసే పరిస్థితులు ఉండేది. ఎక్కడా కూడా ఏదైతే జిల్లా కలెక్టరేట్లు కూడా జిల్లా కలెక్టరేట్ మినహాయిస్తే ఎక్కడా కూడా ఆ వేడుకలకు సంబంధించిన వాతావరణం కనిపించలేదు. జిల్లా కలెక్టరేట్లు కూడా మనం గమనించినట్లయితే జనగామ, మహబూబాబాద్ ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి అక్కడి లైటింగ్ కావచ్చు, ఇతరత్ర సెలబ్రేషన్ సంబంధించి కావచ్చు, అక్కడ ముస్తాబు చేసినటువంటి తీరు చూస్తా ఉంటే ఏదో చేయాలంటే విధంగా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తే కేసీఆర్ పేరు వస్తుందా అన్నటువంటి అంశమే ఈ వేడుకలు నిర్వహించిన తీరు పట్ల మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అయితే వివిధ రంగాల్లో నిష్ఠాతులైనటువంటి వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వాళ్లకు అవార్డులు ఇవ్వాల్సింది. దాన్ని కూడా ఇవాళ పక్కదో పట్టించిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. సెలవు దినంగా భావించి అధికారులంతా కూడా అక్కడ కొద్దిసేపు కార్యక్రమాలు నిర్వహించి ఇళ్లకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ఆకాంక్ష అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, విద్య, వైద్యం కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, బస్సులు లేని సందర్భాన్ని ఇలాంటి వాతావరణం తెలంగాణ రాకముందు బస్సులు ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత బస్సులు ఏంటని చెప్పి మాట్లాడుకోవాల్సిన ఈ రోజు ఆ అంశాలన్నీ నెమరవేసుకోవాల్సిన ఈ రోజును మాత్రం ఇవాళ ఒక కళావిహీనంగానే జరిపారని మనం అర్థం చేసుకోవాలి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా ఆత్మగల తెలంగాణలో ఆవిర్భావ వేడుకలు కలతప్పాయని చెప్పొచ్చు. రేవంత్ సర్కారు తూతూ మంత్రంగా అవతరణ వేడుకలు జరిపి చేతులు దులుపుకుంది. యావత్ తెలంగాణ వ్యాప్తంగా అధికారిక వేడుకలను మమ అనిపించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని, తెలంగాణ అంటే ప్రేమ లేని నాయకుడు పాలకుడైతే పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రజలు చర్చించుకున్న పరిస్థితి చూస్తున్నాం.